హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం చికెన్ యక్కని పులావ్ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక స్టార్ అనీస్, కొంచెం దాల్చిన చెక్క, పావు టీ స్పూన్ షాజీరా, 2 టీ స్పూన్ల ధనియాలు, పచ్చి ధనియాలను వేసుకోవాలి. కొంచెం జాపత్రి, 1.5 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. కొన్ని మిరియాలను వేసుకోవాలి. పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఒక నల్ల ఇలాచీ, 4 చిన్న ఇలాచీలు వేసేసుకొని ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకోండి. మరీ స్మూత్గా గ్రైండ్ చేసే అవసరం లేదు. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చిలను వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసేసుకోండి. చూసారా, ఇలా స్మూత్గా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఈ రెసిపీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకున్న 4 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని వేసేసుకోండి. ఇప్పుడు వీటిని బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. కలుపుతూ ఫ్రై చేయడం వల్ల ఆనియన్స్ అన్నిటివి ఈక్వల్గా బ్రౌన్ అవుతాయి. చూసారా, ఈవెన్గా బ్రౌన్ అయిపోయాయి. బ్రౌన్ అయిపోయిన తర్వాత ఇందులో నుండి సగం ఆనియన్స్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మనం తర్వాత యూజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ మిగిలిన ఆనియన్స్ని సైడ్కి అనేసేసి ఆయిల్లో ఒక బగారాకుని కట్ చేసుకొని వేసేసుకోండి. కొన్ని మసాలాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, పెద్ద ఇలాచీ, 2 చిన్న ఇలాచీలు, కొన్ని మిరియాలు, కొంచెం సాజీరా వేసేసుకోవాలి. 2 ఎండుమిర్చులను వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుతూ హై ఫ్లేమ్లో దీంట్లోని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 1 to 2 మినిట్స్ పడుతుంది దీంట్లోని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యితోటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని హై ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ విత్ బోనే తీసుకున్నాను. బోన్లెస్ అయినా మీకు కావాలంటే తీసుకోవచ్చు, బట్ బోన్తో అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా 2 పచ్చిమిర్చిలను వేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా వేసేసుకొని 2 టమాటాలను పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ ప్రాపర్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. పెరుగుని స్పూన్తో స్మూత్ చేసేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులోని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చూసారా, ప్రాపర్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎక్కువ విజిల్స్ పెట్టకండి, 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. దీంట్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసేసుకోండి. చూసారా, ఆల్మోస్ట్ చికెన్ హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ రెగ్యులర్గా వండే రైస్ కన్నా దీంట్లో కొంచెం తక్కువగానే పడుతుంది, ఎందుకంటే కర్డ్ కూడా ఉంది కాబట్టి. అండ్ మనం రైస్ని కూడా నానబెట్టి పెడతాం కాబట్టి వాటర్ తక్కువగా తీసుకోవాలి. 3 గ్లాసెస్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టాను. ఆ రైస్ని ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకోండి. నెమ్మదిగా మిక్స్ చేయండి, ఎందుకంటే బాస్మతి రైస్ కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏవైతే ఫ్రైడ్ ఆనియన్స్ పక్కకు పెట్టామో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో వేసేసేయండి. ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకోండి. ఇంట్లో చేసిందైనా పర్లేదు, బయటదైనా పర్లేదు. టేస్ట్ చూసి ఉప్పు అవసరం పడితే మళ్ళీ కొంచెం ఉప్పు వేసేసుకొని దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో బాయిల్ వచ్చేంత వరకు ఉంచేసుకొని, బాయిల్ వచ్చిన తర్వాత 1 నిమ్మకాయ రసం, 2 పచ్చిమిర్చిలను ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి. పచ్చిమిర్చిలు మాత్రం కారంని బట్టి వేసుకోండి. నేను వేసిన పచ్చిమిర్చిలు ఎక్కువ కారంగా లేవు, అందుకని ఇన్ని వేస్తున్నాను. మీరు వేసే పచ్చిమిర్చి కారంగా ఉంటే మాత్రం
క్వాంటిటీ తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్‌కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువ విజిల్స్ అసలే పెట్టకండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. దీంట్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోండి. చూసారా? పులావ్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా ఉడికిపోయింది. పీస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఎక్కువ విజిల్స్ పెట్టకండి. నేను ఎన్నైతే విజిల్స్ చెప్పానో అంతే పెట్టండి. ఇలా ప్రాపర్ పులావ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి సర్వ్ చేసేసుకోండి. టేస్టీ చికెన్ యక్ని పులావ్ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.